తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారిని బంధించగల శక్తి భూమి మీద ఎవరికైనా ఉంటుందా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దాం. నిజమే ప్రేమ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారిని భూమి మీద బంధించే శక్తి ఎవ్వరికీ లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు ఆయన బంధించే అవకాశము ఇవ్వలేదు గనుక బంధించలేరు. ఒకవేళ ఆ క్రీస్తు ప్రభువును బంధించాలి అని అనుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు గన అవకాశం ఇచ్చారా? ఎవరి చేతనైనా ఆయన బంధింపబడటానికి ఛాన్స్ ఉంది. కనుక ఒకవేళ దైవ గ్రంథాన్ని ఒకసారి పాత నిబంధనలకు అలా వెళ్ళి ఇలా వస్తే, దేవుని భక్తులైన వారి ఎడల దేవుడు తన కాపుదల ఎవ్వరూ ముట్టకుండా కాపాడుతాడంటానికి రెండు మాటలు చెప్పి ఇక్కడికి వస్తానండి. యోబు గారు మనకు బాగా తెలుసు. ఆయన చుట్టూ కంచి వేశాడు. ఆయన భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపం విసర్జించినటువంటి వాడు. ఆ భక్తిని బట్టి దేవుడు తన కాపుదల దేవుడు పెట్టాడు, చుట్టూ కంచి వేశాడు. కనుక అవతలికి వెళ్ళి ఆయన ముట్టుకునేటటువంటి, ఆయనకి ఏదైనా చేసేటటువంటి అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. ఈవెన్ దుష్టుడు కూడా లేదు. ఓకేనండి, అంటే అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన అనుమతి తీసుకుంటేనే ఆయన ముట్టుకోగలుగుతారు అన్నట్టుగా ఒకరోజు అనుమతి ఇచ్చాడు. యోబు గారిని శోధించినట్లుగా లేఖనాలు ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అలాగే 34వ కీర్తన 7వ వచనంలో దేవుని యందు భయభక్తి కలిగిన వారి చుట్టూనట ఆయన దూతలు కావలు ఉంటాయట. అంటే ఆయన ఆ దూతలు కావలు ఉన్నప్పుడు ఆ కావలను దాటెళ్ళి ఆ భయభక్తి కలిగిన వ్యక్తిని ఎవరైనా ఏదైనా చేయగలుగుతారా? అంటే దేవుడు పెట్టిన కాపుదలను దాటి వెళ్ళి చేసే సామర్థ్యత భూమి మీద పుట్టిన ఏ మనుషుడికి లేదండి. సో ఎన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన కాపుదలలో ఉన్నారు కనుక, ఆయన చిత్తానుసారంగా సమస్తము జరిగిస్తున్నారు కనుక ఆయనను కూడా బంధించేటటువంటి శక్తి సామర్థ్యత భూమి మీద ఎవ్వరికీ కూడా లేదు. అలా యోబును శోధించిన దుష్టుడికి అవకాశం ఇచ్చినట్లుగా అటువంటి అవకాశము క్రీస్తు ప్రభువును బంధించటానికి అవకాశం దేవుడు ఇస్తేనే ఎవరైనా ఆయన బంధించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చాలించిన తర్వాత ఆ తోటలో నుండి ఆయన బయటికి రావడానికి సిద్ధపడుతున్నాడు. శిష్యులు కూడా శోధనలోకి వెళ్లకుండా మీరు ప్రార్థన చేసుకోండి, చేయండి అని చెప్పినా వాళ్ళు నిద్రపోయారు. అర్ధరాత్రి సమయం. ఆ టైం గడిచే కొలది ఆయన మరణ గడియ ఆసన్నం అయిపోతూ ఉంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఏమండి, ఆ యొక్క మతాధికారులు కూడా ఆయన బంధించడానికి అన్ని రకాల సిద్ధపడి బంధించే టైం కనబడుతుంది. తీసుకుని వెళ్ళిపోయే విధానం కూడా ఆయనకు అర్థమైపోతుంది. ఆ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు. లేండి, నన్ను పట్టించేవాడు కూడా ఇదిగో సమీపంలో ఉన్నాడంటూ శిష్యులను లేపి తోటలో నుండి మూవ్ అవటానికి సిద్ధపడ్డారండి. ఆ సిద్ధపడిన టైంని వాక్యం చదువుకొని ఆ సిద్ధపడుతూ యేసు ప్రభుల వారేమో బంధింపబడటానికి తోటలోని బయటకు వస్తుంటే, తోట ఎంట్రన్స్లో తోటలోనికి బంధించటానికి యోధా గారు తన బలగాన్ని అంతా కూడా, మతాధికారులు ఇచ్చిన బలగాన్ని మతాధికారులతో కూడా కలిసి యేసును బంధించడానికి లోనికి వస్తున్నాడు. సో ఆ రెండింటి మధ్యన ఎలా సమన్వయం కలిసి మరి యేసును బంధించేదో వాక్య ప్రకారంగా మనం గమనించడానికి ప్రయత్నించాము. చూడండి దేవుని పిల్లలరా, మత్తయి రాసిన సువార్తలో ఈ మాట మనకు చక్కగా కనబడుతుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 45వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఏమనుంది? అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది,
మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పింది. ముందు నేను చెప్పేశాను కదండి, ఇది విషయం. ఆయన తోటలో వస్తున్నాడు, ఆయన పట్టుకుంటానికేమో వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారికి అంతా తెలుసు. ఏమని? కొద్ది సమయంలో శిష్యులు పారిపోతారని తెలుసు. ఈ కొద్ది సమయంలోనే యోధా వచ్చి పట్టిస్తాడని తెలుసు. నేను బందీ అయిపోతానని తెలుసు. తదుపరి కొద్ది గంటల్లో ఆ శిలువపై నేను మరణిస్తానని తెలుసు యేసుకి. ఇక ఆయన మరణానికి జడ్జిన వాడు కాడు. పరిస్థితులకి తలొగ్గేసి ఆ మరణం తప్పించుకుంటానుకో, ఆ మరణం తప్పించమను యేసు ప్రభులు తండ్రికి చెప్పలేదు. ఆయన మరణించటానికే వాళ్ళు పట్టుకుంటూ వస్తుంటే నన్ను పట్టుకోండి అనని ఆయన బంధింపబడటానికి ముందుకెళ్తున్నాడు. అది యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఏమని? యూదా మతాధికారులను, మరి ప్రధానులను, మత పెద్దలను, బంట్రోతులను, మరి బహుజనమును, వీళ్ళందరినీ వెంట పెట్టుకొని కత్తులు, గుదియలు, దివిటీలు పట్టుకొని ఆయన వస్తున్నాడు యోధా గారు. ఏమండి? యేసు ప్రభుల వరకు వారు నన్ను పట్టుకోండి, ఆయన బందీ అవ్వటానికి ఆయన ఇప్పుడు ఇద్దరు కలవబోతున్నారు ఆ చీకటి కాల సమయంలో. అంటే యూదా ఆ వచ్చినటువంటి జనసమూహానికి వెతకపోయిన తీగ కాలికే తగిలినట్లుగా ఏ శ్రమ లేకుండా ఆ యేసు ప్రభుల వారే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే సిద్ధపడిపోతున్నాడు. జరగబోతున్నది అంతా ఎరిగిన వాడై ఆయన వెళ్తున్నాడు. అంటే యూదా గారు ఆయన పట్టించినటువంటి అవకాశం లేదు. ఇక అంటే నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని ప్రవచనమో లేదా ఆయన అనుకున్న మాట నెరవేర్చబడటానికి తనకు తానుగానే వెళ్ళిపోయి పట్టపడిపోతానికి ఇష్టపడితే వాళ్ళు పడిపోతారు. ఆ మాట చదువు చూడండి. 18:4 యేసు తనకు సంభవింపబోవున్నవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరు వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పింది. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. సో నేనే, మీరు వెతుకుతున్న అర్రేడ యేసు నేనే, అయితే పట్టుకోండి అంటే పట్టుకోలే, రెండోసారి కూడా పట్టుకోలే. కనుక దేవుని పిల్లలారా, పట్టుకుంటాకు వచ్చినటువంటి అనుభవజ్ఞానులు ఒక హంతకుడిని ఎలా పట్టాలో లేదా ఇంకొకరిని ఎలా పట్టుకోవాలో అన్నీ తెలుసు ఆయనకి. కత్తులు, గుదియలు ఎన్నో మారణ ఆయుధాలతో ఆయన దగ్గర వచ్చారు. పోనీ ఏసేమన్నా నక్సలైటా, ఏమైనా టెర్రరిస్టా అంటే కాదే. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. ఆయన ఒక లెంప మీద కొడితే మరొక చెంప కూడా తిప్పమని చెప్పినటువంటి వాడు. అంత దీనత్వం కలిగినట్టు పట్టుకోవటానికి ఎంతమంది వచ్చారు? ఈ విధంగా వచ్చారండి. దొంగలను పట్టుకునేలాగా వచ్చారా అని కూడా ఒక సందర్భంలో యేసు ప్రభులు అడుగుతారు. ఆయన పట్టుకుంటానికి వారు వస్తే వారికే బందీ అయిపోవటం వచ్చినా పట్టుకోలేదు. ఆ సమయంలో పట్టుకోలేదు. సో ఎందుకు పట్టుకోలేదు? మరి యోధా ఆల్రెడీ అప్పగిస్తాను అనేటటువంటి అప్పగిస్తాడు యేసు ప్రభుని అని 49వ కీర్తన 9వ చెప్పడం మాటగా అది నెరవేర్చబడాలి కదా. ఆయన మడిమినెత్తాడట. ఆయనతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి ఆయన మడిమినెత్తిన భావం నెరవేర్చబడాలిగా. కనుక ఆ యూదా ఈ తోటలోనికి వచ్చేసి దేవుని పిల్లలారా ఏమంటున్నాడంటే, లోక సువార్తలో మనం ఈ మాట చదువుకుంటకైతే బాగుంటుందండి. చూడండి, లోక సువార్త మరి 22వ అధ్యాయం 47 ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటూ ఆయన వద్దకు రాగా, యేసు యోధా నువ్వు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, యేసుకు అర్థమైపోయింది. ఈ లీడింగు ఈ యొక్క వచ్చిన సైనికులకి యోధా గారికే తెలుసు. ఏమని? ఆయన అప్పగించడానికి నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు అని. వారితో చెప్పినటువంటి ఆ యోధా మనసులో మాట కూడా యేసుకు తెలిసిపోయి, చెలిగా యోధా ముద్దు పెట్టుకుని నువ్వు మనిషి కూడా అప్పగించడానికి వస్తున్నావా అన్నాడండి. ఆయన మనసుకు చలనం లేదండి. ఎందుకో తెలుసా?
లోన హృదయంతరంగాలలో ఆ దుష్ట సంబంధమైన ఆలోచన కోరికలతో నిండిపోతే ఎన్ని మంచి మాటలు చెప్పినా బుర్రకెక్కవండి. ఒక వ్యక్తి తన అంతరంగమంతా కూడా చెడిపోయినట్లుగా ఉంటే అది తాగేది తినేది చేసే విషయం దేన్ని మానడో ఎవరు చెప్పినా సరే పట్టించుకోడండి. తన గొయ్య తన తోకుంటారంటే చూశారు, అలా వెళ్ళిపోతారు. అలాగే యోధా, ఇదిగో పట్టించడానికి వస్తున్నావా యోధా అని చెప్తే ఏం బుర్రకెక్కలే. దేని పిల్లలరా, ఇదే మత్స్యసూర్తు చెలికాడా బోధకుడా అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకుంటానికి వస్తాడు. ఏమండి మత్స్యసువార్తలు ఆయన చెలికాడా, నువ్వు చేయుచున్నది త్వరగా, లేదా నువ్వు చేయుచున్నదాన్ని చేసేయి అంటాడు. సో ఎప్పుడైతే పట్టుకున్నారో ప్రియులరా, వెంటనే అక్కడ పట్టుకున్నారో ఏమి రాయబడిందో చదువుతాను చూడండి. 49 వచ్చిన లోకసువార్త 22:49. ఆయన చుట్టూ ఉన్న వారు జరగబో దానిని చూచి, ప్రభువా కత్తుతో నరుకుదుమా అని ఆయన అడిగిరి. యేసుని అడుగుతారు, జరుగుతున్న సంఘటన ఆయన మీద పట్టేసుకుంటే, ప్రభువా ఇదిగో కత్తి ఉంది కదా మన దగ్గర, నరికేదామంటే ఆయన కూడా నరికేయాలి. ఇప్పుడు ఆయన కూడా కలుపుకొని చెప్తున్నాం, నరికేదామా అంటున్నారు, నరుకుదుమా అని అంటున్నారండి. అందులో ఈలోపు ఒక వ్యక్తి వెంటనే కత్తి తీసుకుని వచ్చి ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ దాసుని యొక్క కుడి చెవిని నరికాడంటే ఆ కత్తి పెట్టి వేయటంలో ఆ చెవి తెగి కింద పడిపోయింది అని అర్థం. నరకటం అంటే అటు ఇటు తెగిపోవటం. ఇక అక్కడ యేసుప్రభులు వారు ఉండబట్టి, ఇదిగో నీ కత్తి వరలో పెట్టు అని చెప్పి ఆ తెగిపడిపోయిన చెవిని పట్టుకొని మరలా ఆయన ఏం చేశాడు, ఆ దాసుని చెవికి అతికించి స్వస్థపరిచాడు. లేదంటే అక్కడ పెద్ద గొడవైపోయేది. ఎంతోమంది వచ్చారు, వీళ్ళు 7 ఉండారు, 11 మందే ఉంటారు మొత్తం. కానీ ఆయన యొక్క సద్దు మనకి చేసి గొప్ప ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. అంటే యేసు ప్రభువులు భౌతికంగా ఆయన జీవితంలో చివరిగా చేసినటువంటి స్వస్థత ఆశ్చర్యకార్యం లేకపోతే అద్భుత కార్యం అనుకోండి, ఏదైనా ఏంటి అని అంటే తెగి పడిపోయినటువంటి చెవిని మరలా స్వస్థపరిచింది. భౌతికమైన మరి స్వస్థ కార్యం అయితే ప్రారంభపు కార్యం ఏది ఆయన జీవితంలో అని అడిగితే వివాహ సమయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చటమే మొదటి అద్భుతం. ఈ మధ్యలో ఎన్నో చేశారు. సో కనుక నా ప్రియమ దేవుని పిల్లలరా, ఈ విధంగా చేసిన తర్వాత ఇక ఈ విషయమై 4 సువార్తికులు రాశారు. ఏమండి 4 సువార్తికులు రాశారు. ఏమని? మత్తయి, మార్కు, మరి లోకా గారు చూసినట్లయితే దేవుని పిల్లలరా, లేక మత్తయి, మార్కు, యోహాను యేసు ప్రభు ఆ యొక్క సందర్భంలో అతను కత్తితో నరికాడు, ఒక్కడు అని కత్తితో నరికినట్లుగా అతని పేరు చెప్పబడలే. ఆ యొక్క నరికించుకున్న వ్యక్తి కూడా చెప్పబడలే. ఇక్కడ మత్తయి, మార్కు, లూకా. ఏమండి ఈ 3 సువార్తలు కూడా దేని పిల్లలరా, ఆ నరికింది ఎవరు, నరికించుకున్నది ఎవరు అనేది చెప్పబడలే. మొత్తం మీద నరకబడింది చెవి అని చెప్పబడింది. సో ఈ 3 సువార్తలు చెప్పకపోయినా యోహాను సువార్తలో యోహాను గారు ఏమన్నారంటే 18వ అధ్యాయం 10వ వచనంలో ఆ నరకబడిన వ్యక్తి ఏమో పేతురు గారు, నరికించుకున్న వ్యక్తి ఏమో మల్కు గారు అని వివరణ చెప్పారు. అంటే 4 సువార్తలు చాలా జాగ్రత్తగా మనం చదివినట్లయితేనే ఈ విషయాలు మనకు కొద్దిగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మాట చదువుతున్నాం చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకు దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికింది. ఆ దాసుని పేరు మల్కు. సో ఈ 3 సువార్తలో కూడా ఇప్పుడేముంది? మత్తయి, మార్కు, యోహాను చెవి నరకబడింది. యోహాను సూత్రం అయితేనేమో పేతురు గారు నరికారు, అతని పేరు మల్కు అని చెప్పబడింది. ఈ 3 సువార్తలో ఆ చెవిని స్వస్థపరచెను అని చెప్పవల్ల.
ఒక్క లోక సువార్తలోనే నరకబడిన చెవి స్వస్థపరిచిన మరి స్వస్థపరిచినట్లుగా బాగు చేసినట్లుగా చెప్పబడింది. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించాలి, యాహాను లూకా గారైతే నరకబడింది కుడి చెవి అని చెప్పారు. మార్కు మత్తయ్య గారు చెవి నరకబడింది అన్నారు. ఇలా ఎన్నో వ్యత్యాసాలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా గమనించాలి. కనుక ఈ విధానంగా నరకబడినటువంటి ఆ విధానాన్ని అప్పుడు యేసు ప్రభు చెప్పారు, కత్తి పట్టిన వాడేమవుతుంది, కత్తితోనే మరణిస్తారు అని చెప్పండి. అసలు ఇంతకీ కత్తి ఎందుకుందో ఆయన దగ్గర అని అంటే అక్రమకారుడిగా ఎంచారు కనుక అది ఆ లేఖను నెరవేర్చబడటానికి మీరు జాలిని ఇవన్నీ అమ్మి కత్తిని కొనుక్కోండి అంటాడు లోకసువార్త 22:35-37 వచనాలు. ఆ దొంగను బంధించినట్లుగా అంత భయంకరమైన స్థితిలో వచ్చారు. అట్టి పరిస్థితులన్నిటికీ వాళ్ళకి బందీ అయిపోయి ఆయన పట్టబడి ఆయన తీసుకొని ఈడ్చుకొని ఆ మాజీ ప్రధాన యాజకుడైన హన్నా దగ్గర తీసుకెళ్ళినట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తా. రేపు మాట్లాడదాం. దీన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవునికి సన్నిధానంలో మనం ఏం చేయాలి తెలుసా? మనకి కూడా ఒక సమీపిస్తున్నది. మన చేయవలసిన పని కానీ, మన మరణదినం కానీ, మనం ఉండవలసినటువంటి జరిగించవలసిన కార్యక్రమాలు కానీ మనకు కూడా ఎన్నో ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ బంధించబడి ఆ సంకల్పం సర్వమానవాళి రక్షణ సంకల్పాన్ని నెరవేర్చని ముందుకు వెళ్ళారు. ఆయన ద్వారా రక్షించబడిన మనము కూడా మన జీవితంలో కూడా అదే లోకంలో సాతాను లోకంలో మనం ఉంటున్నాం కనుక మన మీద కూడా దుష్టుడు ఎన్నో ప్రయోగాలు, ఎన్నో విషయాలు దాడి చేస్తాడు. అలాంటప్పుడు కూడా మనము ఆయన చిత్తాన్ని బట్టి క్రీస్తు ప్రభు చూపిన మార్గంలో ఆయన చూపినటువంటి మాదిరికరంగా ఆ శ్రమలలో ఎదురవుతున్నటువంటి బంధించబడిన పరిస్థితులలో ఆయన చూపించినటువంటి విధానం, ఆయనే విషయం నీకు అర్థమైతే నేను ఇందుకే కదా ఆయన కొరకే మరణిస్తాను, ఆయన కొరకే జీవిస్తాను, ఆయన కొరకే బ్రతుకుతాను అంటున్నాం కదా. ఈ క్రీస్తు చూపిన ఈ త్యాగపూరితమైన విధానం అపోస్తలుడైన పౌలు గారికి అర్థమై బ్రతుకుట నీ కొరకే, చనిపోతే లాభం, బ్రతికినా చనిపోయినా నీ కొరకే అంటాడు. ఆయన కూడా బంధించడానికి యెరూషలేములో ఎంతో భయంకర స్థితి కనబడుతూ ఉంటే, చంపే పరిస్థితి కనబడుతుంటే ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన కూడా యెరూషలేము వెళ్ళినట్లుగా పౌలు గారి సంగతి మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి అంటే, ఆ క్రీస్తు చూపిన మార్గంలో నేనే మార్గం సత్యం చేయమన్నాడు. ఆయన మార్గం నడుతున్నప్పుడు లోపల ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన చిత్తానికి నెరవేర్చి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు కలిగిన ఆయన కొరకు భరించి ఆయన చిత్తం నుండి వైదొలకు పోకుండా వాటిలో ఓర్పు సహనంతో యేసు ప్రభువు వారు చూపిన మార్గంను వెళ్ళి ఆ సత్యాన్ని అనుసరిస్తూ నిత్య జీవం కొరికి లోకంలో జీవిస్తూ పరమ చేరేటటువంటి భక్తి విధానంలో మన జీవితం ఉండాలని, అలా ఉంటే ధన్యకరమని నేను తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. 11 మాటలు పరమార్థమైన గమనించుకొని తండ్రి మీ చిత్తానుసారం సాగిపోయే కృపాభాగ్యాన్ని నీ పిల్లలు మాకందరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని, ఎన్నో బిడ్డలందరినీ మీరు దీవించుమని, రేపటి కాలం కలుసుకొని మీ చిత్తమైతే కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.